హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఏదైతే ప్రభుత్వం వుర్సా క్లస్టర్స్ అని చెప్పేసి ఒక కంపెనీకి భూములు కేటాయించింది కదా. ఆ కేటాయించినప్పుడు కూడా కేసినేని నాని, కేసినేని చిన్ని మీద కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఏంటి అంటే, ఏదైతే ఈ యొక్క కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలు అనేవి ఏదైతే కేసినేని చిన్నికి సంబంధించిన వాళ్ళకి సంబంధించింది, ఇవన్నీ బినామీ కంపెనీలు అన్నట్లు కేసినేని నాని విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే ఆ ఇష్యూ మర్చిపోయిన తర్వాత రీసెంట్గా మరొక సంచలనమైన ఆరోపణలు అయితే కేసినేని మాజీ విజయవాడ ఎంపీ, ప్రస్తుత విజయవాడ ఎంపీ మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. ఆ విమర్శలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంది, ఏపీ పోలీస్ అధికారులు, సిట్. అయితే ఈ సందర్భంగా ఏదైతే రాజకేశ్రెడ్డిని విచారిస్తున్నారు, ఆయన నుంచి విచారణ సందర్భంగా కొంత సమాచారాన్ని అయితే రాబడుతున్నారు. అయితే ఈ విచారణ ఇలా కొనసాగుతున్న సమయంలో కేసినేని నాని, కేసినేని చిన్ని మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో కేసినేని చిన్నిని కూడా విమర్శించాలి. రాజకేశ్రెడ్డి అలాగే కేసినేని చిన్నికి వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి, ఒకరికొకరు బినామీలుగా ఉన్నారు. మనీ లాండరింగ్లో కేసినేని చిన్ని కూడా లబ్ధి పొందారన్నట్లుగా ఆయన తన ట్విట్టర్ ఏదైతే ఎక్స్ ఖాతాలో రాసుకొని రావడం జరిగింది. చూశారు కదా, సుదీర్ఘమైన ఒక పోస్ట్ని అయితే ఆయన పోస్ట్ చేశారు. అంటే ఆధారాలతో సహా కేసినేని చిన్ని మీద ఆరోపణలు చేశారు. ఇక కేసినేని చిన్నికి, రాజకేశ్రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దాదాపు ఈ కేసులో ఈయన కూడా విచారించాలి, కేసినేని చిన్నిని కూడా విచారించాలని చెప్పేసి ఆయన ఒక సుదీర్ఘమైన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది, సిబిఐ గారికి ట్యాగ్ చేస్తూ. మరి దీంట్లో నిజాలు ఏంటి, నిజంగా రాజకేశ్రెడ్డికి వీళ్ళిద్దరికి లావాదేవీలు ఉన్నాయా అని చెప్పేసి మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. మరి దీని మీద మరి కేసినేని చిన్ని ఎలా స్పందిస్తారు, అలాగే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, సిట్ ఎలా స్పందిస్తుంది అని చూడాలి. ఏదేమైనా కానీ ఒక పెద్ద అలిగేషన్, ఏదైతే వుర్సా క్లస్టర్కి సంబంధించిన ఆ అలిగేషన్ మరొక ఇంత పెద్ద స్థాయి అలిగేషన్ అయితే కేసినేని నాని చేశారు. ముఖ్యంగా ఆయన కొన్ని ఆధారాలు కూడా చూపెడుతున్నారు ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి. ఆయన ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. ఇంకా దీని అర్థం ఏంటి అంటే, ఆధారాలతో సహా రాజకేశ్రెడ్డికి అలాగే ఏదైతే కేసినేని చిన్నికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడం జరుగుతుంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తారు. దీని మీద మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.